హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మనం కంటెస్టెంట్స్ వారానికి ఎంత సంపాదిస్తారో, బిగ్ బాస్ ఎలా నెగోషియేట్ చేస్తుందో, ఎవరికి ఎందుకు ఎక్కువ ఎవరికి ఎందుకు తక్కువ అనేది తెలుసుకోబోతున్నాం. సో మొదట కంటెస్టెంట్లు సెలెక్షన్ జరుగుతుంది. తర్వాత 2 ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత రెమ్యూనరేషన్ డిస్కషన్ మొదలవుతుంది. కంటెస్టెంట్స్ వారు ఏం కోట్ చేస్తున్నారో చెబుతారు. సో బిగ్ బాస్ టీమ్ నెగోషియేట్ చేస్తుంది. ఫైనల్లీ వీక్లీ పేమెంట్ అనేది పాపులారిటీ కేటగిరీ, ప్రీవియస్ వర్క్, ఎక్స్పెక్టెడ్ వీక్, ఇన్సైడ్ హౌస్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్లో హైయెస్ట్ వీక్లీ పే భరణి శంకర్ గారు. ఆయన 3.5 lakhs per week తీసుకుంటున్నారు. ఈయనకి ఎందుకంత డిమాండ్ అనేసరికి ఈయన సీనియర్ యాక్టర్ కేటగిరీ అండ్ బిగ్ మూవీస్ కూడా చేశాడు అండ్ సీరియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఆడియన్స్తో ఆల్రెడీ ఆ కనెక్షన్ ఉంది. హౌస్లో లీడర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ఆ కేటగిరీలో కూడా ఈయనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో విన్నర్ కాకపోయినా వీక్లీ పే గ్యారంటీడ్. నెక్స్ట్ వచ్చేసి ఆశా షైని. ఈమెకి 3 lakhs per week. ఈమె 50 సినిమాల పైగా చేసింది అండ్ మల్టీ లాంగ్వేజ్. సో బిగ్ హీరో మూవీ కూడా చేసింది కాబట్టి అండ్ ఈమెది షార్ట్ స్టే ఎక్స్పెక్టెడ్. సో అందుకోసమే హైలీ వీక్లీ పే ఉంది ఈమెకి. అండ్ సంజనా గాలి 2.75 lakhs per week. పాపులారిటీ, స్టేజ్ ప్రెజెన్స్, లాంగ్వేజ్ స్కిల్స్. బేస్డ్ ఆన్ దట్ సంజనా గాలికి 2.75 ఇచ్చారు. అండ్ రీతు చౌదరికి 2.5 lakhs per week. లాస్ట్ మినిట్ అసలు తను బిగ్ బాస్కి లాస్ట్ మినిట్లో జాయిన్ అయింది. సో దీనికి టీవీ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇది ఫీమేల్ కంటెస్టెంట్స్ వీక్లీ పే. తర్వాత సుమన్ శెట్టికి 2.5 lakhs per week ఇస్తున్నారు అండ్ ఇమాన్యుయల్కి 2.25 lakhs per week. రామ్ రాథోడ్కి 2 lakhs per week. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు టీవీ కమెడియన్స్, పాపులర్ యాక్టర్స్ కేటగిరీ అండ్ టీవీ షోస్, సీరియల్స్ ఆడియన్స్కి ఫెమిలియర్ వీళ్ళు అండ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వీళ్ళకి అరౌండ్ 2.5 lakhs దాకా ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు కామనర్స్కి అందరికీ అంటే 6 కామనర్స్కి 70,000 per week ఇస్తున్నారు.